BAM6 మధుర ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. BAM అంటే బ్రాండ్ అంబాసిడర్స్ మీట్. 6వ మీట్ జరగబోతుంది మిత్రులారా మధురైలో. మనకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ధ్యాన ప్రచారంలో భాగంగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాం గత 30 సంవత్సరాలుగా. పత్రిజీ వారు దగ్గరుండి మనతో చేయించారు. వారు మనకు ఒక అస్త్రాన్ని ఇచ్చి వెళ్ళారు, డిజిటల్ ప్రచారం. దానికి మాధ్యమం PMC. మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంది అంటే ఏమిటి బ్యాక్గ్రౌండ్, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు అంటే PMC ట్రస్ట్. PMC ట్రస్టే మన ప్రతి ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తుంది మిత్రులారా. మరి ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలంటే ఎన్నో అవసరాలు ఉంటాయి కదా. మరి వాటికి ఒక బ్రాండ్ ఉండాలి కదా, ఆ బ్రాండ్కి అంబాసిడర్స్ ఉండాలి కదా. బయట మనం ఎన్నో ప్రోడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం. ఎంతోమంది హీరోలు బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటారు. అక్కడ వాళ్ళకి రెమ్యునరేషన్ పే చేస్తూ ఉంటారు. ఇక్కడ మన PMC ట్రస్ట్కి బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు. ఎవరు? ధ్యానం చేసిన పిరమిడ్ మాస్టర్స్, శాకాహారులుగా మారిన పిరమిడ్ మాస్టర్స్, ధ్యాన జగత్తులో పిరమిడ్ జగత్తులో పత్రిజీ విజన్లో అడుగులు వేస్తున్న పిరమిడ్ మాస్టర్సే మన PMC ట్రస్ట్ బ్రాండ్ అంబాసిడర్స్ మిత్రులారా. ఆ బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్లో ఏం జరగబోతుంది, అసలు మధురైలోనే ఎందుకు జరుగుతుంది అనేది మనం తెలుసుకుంటాం. సో బయట హీరోలకు ఉండే ఆ బ్రాండ్ ఇమేజ్ అంతా కూడా ఇక్కడ మన మెడిటేటర్స్కి ఉంది. ఏం చేస్తున్నాం మనం అందరం? ఈ బ్రాండ్ అంబాసిడర్స్ ఏం చేస్తున్నారు? వారు తన్ మన్ ధన్ సమయం ఇచ్చి PMC ట్రస్ట్కి హెల్ప్ చేస్తున్నారు. తద్వారా PMC ద్వారా జరిగే ధ్యాన జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి ఉపయోగపడుతున్నారు మిత్రులారా. మరి ఆ కార్యక్రమాల గురించి ఇప్పుడు మనకు డీటెయిల్గా BAM6 గురించి రాబోవు మరొక అద్భుతమైన కార్యక్రమం అద్భుతమైన ప్లేస్లో, అందరం వింటున్న ప్లేస్లో జరగబోతుంది. అదేంటో తెలియజేయడానికి మనతో పాటు ఇద్దరు అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు. ఒకరు PMC ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు మాధవి గారు. మరొక మేడం గారు సీతా మేడం గారు ఉన్నారు, వారు PMC కోఆర్డినేటర్. వారితో మాట్లాడి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. సో వెల్కమ్ టు BAM6 ప్రత్యేక కార్యక్రమం. థ్యాంక్ యూ సార్. మేడం, BAM6 అంటే బ్రాండ్ అంబాసిడర్స్ మీట్ 6 గురించి మాట్లాడుతున్నాం కదా. మిగతా 5 ఎక్కడెక్కడ జరిగాయి, ఎందుకు శక్తి క్షేత్రాల దగ్గరనే చేస్తున్నారు మేడం? ఫస్ట్ మనకి శ్రీశైలంలో జరిగింది సార్. తర్వాత మనకి కాస్మిక్ వ్యాలీ నుంచి స్టార్ట్ అయింది అనమాట. రైట్. అద్భుతమైన ప్లేస్. కాస్మిక్ వ్యాలీలో చేసినప్పుడు బాగా మనకి ఆ ఎనర్జీతో మనం బాగా కనెక్ట్ అయ్యి ఇంకా మనము ముందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత మనకి షిరిడీలో ఒక శక్తి క్షేత్రంలో మళ్ళీ కూడా, రైట్. తర్వాత మనకి అరుణాచలంలో జరిగింది సార్. అలా ఇయర్లీ ఒక 3 మీటింగ్స్ అలా జరుగుతాయి. ప్రతి సంవత్సరం 3 శక్తి క్షేత్రాల దగ్గర ఈ మీటింగ్స్ జరుగుతున్నాయి. సో ఈసారి BAM6 2024 మార్చిలో జరగబోయేది మధురాలో పెట్టారు. రైట్. ఎందుకు మేడం మధురాలోనే ఎందుకు పెట్టారు? మధురా ప్రత్యేకత ఏంటి? అంటే కృష్ణుడు జన్మస్థలము, అంటే మనం కృష్ణుడితో కనెక్ట్ అవుతాము, ఇంకా బాగా వర్క్ చేస్తాం. కృష్ణుడు అంటేనే వసుదైక కుటుంబం, అంటే ఒక గ్రూప్ కాన్షియస్నెస్గా మనం కనెక్ట్ అయ్యి ఇంకా బాగా వర్క్ చేయగలుగుతాము అనేది ఒకటి. సో కృష్ణుల వారి శక్తిని కూడా తీసుకోవడంలో భాగంగా జరుగుతుంది. మేడం మీరు చెప్పండి, మధురా ప్రత్యేకత ఏంటి? అది తరతరాల నుంచి పురాతనమైన ఒక ప్రసిద్ధమైన స్థలం అని చెప్పి మనందరికీ కూడా బై బర్త్ మన పెద్దవాళ్ళ ద్వారా మనం తెలుసుకున్నదే. కానీ యాజ్ ఏ మెడిటేటర్గా ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అసలైన శక్తికి మనం కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అసలైన శక్తికి మనం కనెక్ట్ అవుతాం అన్నమాట. ఆ శక్తికి ఎప్పుడైతే మనం ఇప్పుడు ఎలాగా PMC ట్రస్ట్ అంబాసిడర్స్ గురించి మీరు ఆల్రెడీ చెప్పున్నారు. బ్రాండ్ అంబాసిడర్స్ అంటే PMCకి అంబాసిడర్స్, మన ఛానల్ని ప్రమోట్ చేయడానికి నిలబడ్డ వాళ్ళు అంటే వాళ్ళకి ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది. ఒక ప్రత్యేకమైన వర్క్ చేయాలి అంటే దానికి తగ్గ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎలా పొందుతాము? ఒక్కొక్క శక్తి క్షేత్రంలో మనం కూర్చుని ధ్యానం చేయడం ద్వారా ఆ ఎనర్జీని ఇంకొంచెం మల్టిపుల్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో మనం ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క శక్తి క్షేత్రంలో పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మధురలో పెట్టడానికి కూడా కారణం కృష్ణ కాన్షియస్నెస్. రైట్. వసుదైక కుటుంబం అన్నారు కదా, అందరినీ అంటే ప్రపంచం అంతా ఏకం చేస్తూ అందరినీ ధ్యానులుగా మార్చే
ఆ విజన్ లో భాగంగానే ఇదంతా జరుగుతుంది. అవును రైట్. సార్. ఇప్పటి వరకు 5 జరిగాయి మేడం. అవును ఆ 5 ఇంపాక్ట్ ఎలా ఉంది మన పిఎంసి ట్రస్ట్ కి? మన విజన్ కి దగ్గరగా వెళ్తున్నామా? ఏంటి, ఏం జరుగుతుంది, దాని ఇంపాక్ట్ ఏంటి? చాలా దగ్గరగా వెళ్తున్నాం సార్. ఏంటి అంటే మన పిఎంసి యొక్క మోటో ఏంటి, పత్రి గారి యొక్క వాక్ ఏదైతే ఉందో ఆ సత్యాన్ని ప్రపంచం అంతా కూడా పంపించాలి అని ఒక ఉద్దేశంతో మనం పిఎంసి ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మనం అంబాసిడర్స్ మీట్ జరుగుతున్నప్పుడు ఎంతోమంది మెడిటేటర్స్ తన్ మన్ ధన్ ఎవరైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులో అంబాసిడర్స్గా జాయిన్ అయ్యి ఎంతోమందికి మన పిఎంసి ఛానల్ గురించి చెప్పడము, ఈ అసలు ట్రస్ట్ ఉందని చాలామందికి తెలీదు. పిఎంసి ఛానల్ బాగుంది, వర్క్ చేస్తున్నారు ఛానల్, ఎంతోమంది మనకు తెలుసు కరోనా టైంలో ఎంత ఇంపాక్ట్ పిఎంసి ఛానల్ ద్వారా ఉంది అన్నది. చాలా మంది సెల్ఫ్ హీలింగ్ కి యూజ్ అయింది పిఎంసి. మెడిటేషన్ కానీ ఒక్కొక్కల యొక్క అనుభవాలు వినడం ద్వారా ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి మేము కూడా తగ్గించుకోవచ్చా ఇంట్లో ఉండి అని వాళ్ళు కాల్స్ చేసి ధ్యానం గురించి తెలుసుకుని మన ఛానల్స్ని ఫాలో అవ్వడం ద్వారా వాళ్ళ జీవితంలో ఎంతో మార్పుని తెచ్చుకుని కూడా చాలామంది అంబాసిడర్గా జాయిన్ అయ్యారు. ఓహో, అంటే పిఎంసి చూసి మారి పిఎంసికే బ్రాండ్ అంబాసిడర్ గా చేరారు. గ్రేట్ గ్రేట్ మాస్టర్స్. ఇంకొకటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మనం అలౌ చేయడం జరిగింది ఫస్ట్ 2 మీట్స్లోను. ఫ్యామిలీతో పాటు రావచ్చు, ఫ్యామిలీతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ తీసుకురావచ్చు అని మనం చెప్పడం జరిగింది. వాళ్ళందరూ రావడం వల్ల అక్కడ మీట్లో అటెండ్ అయ్యి అక్కడ జరిగే విషయాలన్నీ చూసి ఆ ఎనర్జీ కనెక్ట్ అయ్యి మేము కూడా ఇంత మంచి దాంట్లో పార్టిసిపేషన్ చేస్తామని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా జాయిన్ అవ్వడం జరిగిందనమాట. వావ్, ఫ్యామిలీతో పాటు రావడం వల్ల వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకుంటున్నారు, వాళ్ళ కళ్యాణం అవుతుంది, విశ్వ కళ్యాణానికి ఉపయోగపడుతున్నారు. సార్ బాగుంది మేడం. మరి ఇప్పుడు BAM 6కి రావాలంటే ఏమి ఎలిజిబిలిటీ ఏంటి? ఇప్పుడు BAM 6కి ఎవరైనా రావచ్చా? ఆల్రెడీ బ్రాండ్ అంబాసిడర్ చేరిన వాళ్ళే రావాలా మేడం? బ్రాండ్ అంబాసిడర్గా చేరిన వాళ్ళే సార్. ఓకే, వాళ్ళే రావాలి. రైట్. ఇప్పుడు కొత్తగా రావాలనుకున్న వాళ్ళు ఎట్లా మరి? అంటే వాళ్ళు అంబాసిడర్స్గా జాయిన్ అయ్యి అచ్చా, ఇప్పుడు కూడా అంబాసిడర్ గా చేరొచ్చు. చేరొచ్చు. మధురాకు రావాలనుకున్నా కూడా కొత్తగా బ్రాండ్ అంబాసిడర్ గా చేరి రావచ్చు అన్నమాట. రావచ్చు సార్. ఓకే, ఓన్లీ బ్రాండ్ అంబాసిడర్స్ కి ఎలిజిబిలిటీ. అసలు అంబాసిడర్ అంటే సార్ చెప్పండి. మన పిఎంసి ఛానల్కి సంవత్సరానికి 50,000 రూపాయలు మేము ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాము అన్న వాళ్ళు అంబాసిడర్స్. వాళ్ళే ఇవ్వాల్సిన లేదు, వాళ్ళకు తెలిసిన సర్కిల్ నుండి కూడా తీసుకురావచ్చు. ఇప్పుడు మళ్ళీ 50,000 ఉంటేనే రమ్మన్నారు అంటే మేడం మీరు అక్కడికి తీసుకెళ్లి ఎనర్జీ కోసం తీసుకెళ్లి డబ్బులు అడుగుతున్నారు కాదు, ఇవ్వగలిగేటట్టుగా మన కోసం ఇస్తున్నాం, మన అభివృద్ధి కోసం ఇస్తున్నాం. సార్ అసలు జరిగింది ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళే అంబాసిడర్స్. అసలు అంబాసిడర్సే వాళ్ళు. ఇంక మళ్ళీ అక్కడికి వెళ్ళాక డబ్బుల కోసం కాదు కదా. ఇప్పుడు అందుకే అంబాసిడర్స్ అన్నారు మీరు. వండర్ఫుల్ పాయింట్ మేడం. చాలా మందికి ఇది అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఎంతో మంది అంబాసిడర్ గా చేరారు, వాళ్ళు రావచ్చు. లేదు మేము మధుర చూడాలనుకుంటున్నాం, మేము మధురకు రావాలనుకుంటున్నాం, ఆ ఎనర్జీకి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం అనే వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ గా ఇప్పుడైనా చేరొచ్చు. వండర్ఫుల్. అంటే గొప్ప అవకాశం సార్ వాళ్ళకి. అంటే మన పిఎంసి ఛానల్ సార్ అందరికీ చేరడం కోసమే పిఎంసి ఛానల్ అనేది పెట్టారు. మరి ఆ గొప్ప అవకాశాన్ని అందరు ఉపయోగించుకుంటున్నారు, అది ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడు PSSM లో ఎక్కడ ఏం జరిగినా ఓపెన్ ఫర్ ఆల్ అంటాం. యాక్చువల్లీ ఇది ఓపెన్ ఫర్ ఆల్ అంటే ఏంటి అంటే దాని ఎన్నో ప్రయాసాల కోర్చి మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు, నాటే జోక్ కదా. ఇప్పుడు మన దగ్గర రెడీమేడ్ ప్లేసుల్లో PMC పైన మీటింగ్ పెట్టడం ఈజీ, ఒక హాల్లో పెట్టడం ఎంతో సమకూర్చాలి. అలాంటిది ఒక డిఫరెంట్ ప్లేస్ కి వెళ్ళి అంటే మనం ఎప్పుడో మహాచక్రాలు అప్పుడు వెళ్ళే వాళ్ళం, మళ్ళీ ఇప్పుడు PMC ట్రస్ట్ ద్వారా తీసుకువెళ్తున్నారు మీరు. సో వండర్ఫుల్ మేడం. సో ఎలిజిబిలిటీ అనేది ఏంటి అంటే PMC బ్రాండ్ అంబాసిడర్ గా వారంతట వారు మేము చేయగలం, మేము సపోర్ట్ చేస్తాం, మా టీంతో మేము సపోర్ట్ చేస్తాం అనే వాళ్ళు ఇప్పటికైనా చేరొచ్చు. మేడం అక్కడ 3 రోజులు ఏంటి మేడం, ఏం కార్యక్రమాలు జరుగుతాయి? మనకి ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఫస్ట్ డే ఈవినింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 6 o'clock. మార్చ్ 8th
ఎయిత్ మనకి మార్చి 8 ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్. కి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మెడిటేషన్ ఉంటుంది. సో మెడిటేషన్ తోనే బిగిన్. ఎప్పుడైనా మనం మెడిటేషన్ తోటే సార్. రైట్, అక్కడికి వెళ్ళేదే ధ్యాన సాధన కోసం. ఎక్కువ సార్. రైట్, అక్కడ కనెక్ట్ అవ్వడం కోసం వెళ్తున్నాము. అంటే అందరం ఒక తాటి మీదకి నించోవడం కోసం, ఒక వర్క్ చేయాలంటే ఒక గ్రూప్ ఎనర్జీ కావాలి సార్ మనకి. ఒక Yes. పెద్ద వర్క్ చేయాలి. ఇది మామూలు విషయం కాదు. మరి అవును. పిఎంసి ట్రస్ట్, పిఎంసికి ముందుకు తీసుకెళ్లడం కోసమే పిఎంసి ట్రస్ట్ ఉంది కదా సార్. ఎస్, అందుకోసం ఇది మామూలు అయిన విషయం కాదు. అందరం ఒక గ్రూప్గా ఉంటే దీన్ని ఈజీగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. రైట్. ఫస్ట్ డే మెడిటేషన్ తో బిగిన్. రైట్, నెక్స్ట్ డే ఏముంటుంది? కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి సార్. మళ్ళీ మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది. ఆ రోజు మొత్తము అందరూ మాట్లాడతారు సార్. పిఎంసి ట్రస్ట్ వాళ్ళ అంటే ఫస్ట్ డే ఈవినింగ్ 6 కి ప్రోగ్రాము. డే అంతా ఏంటి ప్రోగ్రాము? ఎప్పటి వరకు రీచ్ అవ్వాలి మేడం మార్నింగ్ వచ్చేవాళ్ళు? అంటే మనం ఇక్కడ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వస్తారు సార్. 8th మార్నింగ్ నుంచి మనం అక్కడ అకామిడేషన్ అయితే అరేంజ్ చేసాము. ఆల్రెడీ బ్రాండ్ అంబాసిడర్స్ నేమ్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఉన్నాయి సార్. వాళ్ళకి అరేంజ్మెంట్స్ జరిగాయి. ఇదంతా కూడా చాలా ప్రాసెస్ వెనకాల బ్యాక్ ఎండ్ వర్క్ చేసాం సార్. దాదాపు 6-7 మంత్స్ నుంచి చేస్తున్నారు. చేస్తాం. ఎప్పుడైతే ఫస్ట్ మనం అందరికీ కూడా అనౌన్స్ చేస్తాం ఎక్కడ మీటింగ్ ఉంది ఏంటి, ఎవరెవరు ఇంట్రెస్ట్గా ఉన్నారు అని. వాళ్ళు చెప్పిన తర్వాత కొంతమంది పెండింగ్ పెడతారు, కొంతమంది కన్ఫర్మ్ చేస్తారు. వెంటనే వాళ్ళ నేమ్స్ అన్ని రాసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్స్తో సహా పెండింగ్ ఉన్న వాళ్ళకి మళ్ళీ రీకాల్ చేస్తాం. వాళ్ళు డెసిషన్ తీసుకుని మనకు చెప్పిన తర్వాత వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకుని మనకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ కంపల్సరీ అక్కడ అరేంజ్ చేసామన్నమాట. అంటే ఇప్పుడు ఏంటి మేడం, అప్ అండ్ డౌన్ ఫేర్స్ మాత్రమే వాళ్ళు పెట్టుకుని రావాలి. అక్కడ అకామిడేషన్, ఫుడ్, ఎవ్రీథింగ్ ఫ్రీ. ట్రస్టే బేర్ చేస్తుంది. కానీ ఇప్పుడు అంబాసిడర్స్ తో పాటు ఒకరు అంబాసిడర్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఒకరు రావచ్చు. అంటే వైఫ్ జాయిన్ అయితే హస్బెండ్ రావచ్చు, హస్బెండ్ జాయిన్ అయితే వైఫ్ రావచ్చు, లేదా వాళ్ళతో పాటు ఒక్కరు రావచ్చు. ఒక అంబాసిడర్ తో ఇంకొకరు. రైట్, వండర్ఫుల్ మేడం. మనం మార్నింగ్ మెడిటేషన్ చేసుకుంటాం సార్. రైట్, మేడం అన్నట్టుగా 8th మెడిటేషన్ చేసుకుంటాం. నైట్ డిన్నర్ ఉంటుంది. తర్వాత ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్తో మళ్ళీ స్టార్ట్ అవుతుంది 9th. తర్వాత అంబాసిడర్స్ అందరూ కూడా ఎవరెవరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఒక అంబాసిడర్ గా ఉండి వాళ్ళు ఎంత అద్భుతంగా వాళ్ళు ఎలా ఎదిగారు, అది ఇంపార్టెంట్. అసలు వాళ్ళ ఆలోచనలు ఏంటి ఫస్ట్ లో ఉన్నప్పుడు, దాన్ని ఎలా వాళ్ళ ఫ్యామిలీలో కలిగిన చేంజెస్ షేర్ చేస్తారు. ఇప్పుడు ఈ వర్క్ చేయడం ద్వారా ఎంతో మందికి వాళ్ళ లైఫ్ లో చేంజెస్ వచ్చాయన్నమాట. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి, ఎవరి కేస్ హిస్టరీలు చెప్పండి మేడం, ఒకరిద్దరిని. యా షూర్. ఎలా అంటే సార్, ఒక మాస్టర్ మాకు ఫోన్ చేయడం జరిగింది. ఎలా అంటే 50,000 అంటే మేము చేయలేము, కొంచెం ఎంతైనా చేయొచ్చా అని చెప్పడం జరిగింది. అప్పుడు మేము చెప్పామన్నమాట, మన థాట్ పవర్ ఏంటి, మనం ఏంటి, మన శక్తి ఏంటో బయట వాళ్ళకి తెలిపోయినా మనది మనకు తెలుసు కదా. నేను చేస్తాను అని నిలబడండి, ఆ వర్క్ ఎలా అవుతుందో చూడండి అని చెప్పడము. ఒకసారి ఫస్ట్ వాళ్ళు అడిగారంట అందరినీ, వాళ్ళ డొనేషన్స్ కలెక్ట్ చేసి మనకి పంపించడం జరిగింది. నెక్స్ట్ మంత్కి వాళ్ళే ఫోన్ చేసి మేము ఇస్తాము, వాళ్ళ ఫ్యామిలీ ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు ఇవి నెరవేర్చడం జరిగింది అనమాట. వాళ్ళ బాబుకు ఉద్యోగం రావడము, వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అవ్వడము, ఇలా వాళ్ళు ఒక్కొక్కరు చెప్పడము. వాళ్ళు మళ్ళీ కంటిన్యూ కూడా చేశారు. 1 year అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా మేము చేస్తాము, మా లైఫ్ లో చేంజ్ వచ్చింది, హ్యాపీ ఉంది మాకు అని చెప్పి. విశ్వ కళ్యాణానికి, పిఎంసికి అంటే విశ్వ కళ్యాణానికి ఉపయోగపడినప్పుడు స్వీయ కళ్యాణం వాళ్ళకు జరగాల్సిన అన్ని జరిగాయి. వావ్, ఇది కదా మేడం. అంటే పిఎంసికి హెల్ప్ చేయడము, పిఎంసికి చేయడం అంటే మనం ఎవరికో చేస్తున్నాం కాదు, తనను తాను తీర్చిదిద్దుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. సో గ్రేట్ ఫ్యామిలీ మేడం, అది కదా ఇంపార్టెంట్. సో ఇంకా పత్రి సార్ ఫస్ట్ నుంచి మనకి అన్ని నేర్పించారు సార్. ధ్యాన ప్రచారము చేయడం వల్ల పక్క వాళ్ళకి ధ్యానం అందుతుంది, మన స్వీయ కళ్యాణం కూడా జరుగుతుంది. లోక కళ్యాణము, స్వీయ కళ్యాణం రెండు. ధ్యాన ప్రచారంలో భాగంగా తనను తాను తీర్చిదిద్దుకోవడానికి ఎన్నో వర్క్స్ చేస్తాం. అందులో మేజర్ వర్క్ పిఎంసి ట్రస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఉండడం. ఇది గొప్ప బాధ్యత. ఇప్పుడు బయట బ్రాండ్ అంబాసిడర్స్ కి వాళ్ళు ఇస్తారు, కానీ ఇక్కడ ఎనలేని ఆత్మ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అన్నట్టు మనకు ఫిజికల్ గా మనం ఇచ్చినట్టు కనబడ్డా మనం ఎంతో పొందుతున్నామని తెలుస్తుంది మీరు చెప్తుంటే. వండర్ఫుల్ మేడం. ఇలా ఎంతో మంది వాళ్ళ అనుభవాలను మాతో షేర్ చేసుకున్నారు.
ఒకే ఏంటంటే 6 monthsలోనే వీళ్ళిద్దరు పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాయని చెప్పి కూడా ఒక అంబాసిడర్ జరపడం జరిగింది అనమాట. రైట్. కొంతమందికి వచ్చి జాబ్స్ వచ్చాయని చెప్పారు. ఏదో మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు చూడండి, మీరు విశ్వ కళ్యాణం చేయండి నేను మీ పని చేస్తానని ఒక శ్లోకం ద్వారా ఆయన చెప్పడం జరిగింది. అది ఇక్కడ మేము అనుభవం ద్వారా అందరి అనుభవాల ద్వారా తెలుసుకుంటున్నాం. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మేడం, ఎవరెవరు ఎదగాలనుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నారు మీరు పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా చేరడానికి. ఎన్నో ప్రచారంలో ఎన్నో వింగ్స్ ఉన్నప్పుడు ఇదొక అల్టిమేట్ ఎదగడానికి ఒక మంచి మార్గం, అవకాశం. మీరు అన్నారు కదా సార్, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అంటారు కదా, అదే విధంగా పిఎంసి ట్రస్ట్ అంబాసిడరే చేరాలి. చేరారు అంటే కొట్టినట్టే, కుంభస్థలాన్ని చేరినట్టే, కొట్టినట్టే. ఎలా అంటే సార్, ఇప్పుడు ఎక్కడైనా సరే మనం ధ్యాన ప్రచారం చేసామంటే ఒక లిమిట్ ప్లేస్ వరకే వెళ్తుంది. అదే పిఎంసి అంబాసిడర్గా ఉండి మనం దానికి సర్వీస్ చేసామనుకోండి, ప్రపంచాన్ని అంతటిని కూడా ఈ జ్ఞానాన్ని పంపించిన వాళ్ళం అవుతాం మనం. ఎన్నో దేశాలకు వెళ్తుంది, ఎన్ని దేశాలకి వెళ్తాం. ఇంకొక అనుభవాన్ని మీతో షేర్ చేయాలి. చెప్పండి. ఒక మెంబర్ మాతో షేర్ చేయడం జరిగింది. ఎలా అంటే వాళ్ళు అంబాసిడర్గా జాయిన్ అవ్వలేదు, కానీ పిఎంసి ఛానల్ని వాళ్ళ ఇంట్లో ప్లే చేయడం ద్వారా వాళ్ళ ఫ్యామిలీలో మనస్పర్ధలు పోయాయంట. రిలేషన్ సూపర్గా, అంటే ఒక శబ్దం యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది, మన పిఎంసి ఆ శబ్ద తరంగాలే వాళ్ళలో ఆ స్వస్థతను చేకూర్చింది. మరి ఎంత పవర్ఫుల్ వర్క్ జరుగుతుంది మేడం పిఎంసి ద్వారా. వాళ్ళ తర్వాత మన దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. పిఎంసి వాళ్ళ ఇంట్లో ఇన్స్టాల్ అంటే వచ్చేటట్టు చేశారు, వాళ్ళకి పరిచయం చేశారు. మీరు ఏం లేదు, జస్ట్ మీరు విన్నా వినకపోయినా ప్లే చేయండి, ఆన్ చేసి ఉంచండి. అంటే ఆ తరంగాలు ఏ విధంగా మార్పు జరుగుతున్నది అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. మరి సో ఇంకా మనం దానికి సహకరిస్తే, ఇప్పుడు ఎలా ఉంటుంది, మన దగ్గరికి వచ్చి చెప్పే వాళ్ళు ఒకరో ఇద్దరో ఉంటారు, కానీ మనకు తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయి మిరాకిల్స్. వండర్ఫుల్ మేడం. మేడం నెక్స్ట్ ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ 6కి రావడానికి ఏంటి, అక్కడ ప్రోగ్రామ్ ఏంటి అన్నీ చెప్పారు. అంటే ఫస్ట్ డే అంతా సైట్ సీయింగ్ ఉంటుంది, ఈవినింగ్ మెడిటేషన్ తో స్టార్ట్, నెక్స్ట్ డే మళ్ళీ మెడిటేషన్ అండ్ మీటింగ్, నెక్స్ట్ డే 3 రోజులు మన ట్రస్ట్ మొత్తం సభ్యులందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. 9th డే మొత్తం అందరు మాట్లాడడం జరుగుతుంది. 10th డే మార్నింగ్ మళ్ళీ మెడిటేషన్ తో క్లోజ్ చేస్తాం. ఆ తర్వాత అన్ని సైట్ సీయింగ్. గ్రూప్ ఎనర్జీస్ ని బాగా కనెక్ట్ చేసుకొని వస్తారనమాట. సో ఇప్పటి వరకు జరిగిన అన్నిటితో అద్భుతంగా మీరంటే, ఇప్పుడు ఒక్కరు అంబాసిడర్గా వస్తేనే ఇన్ని మిరాకిల్ జరిగితే పిఎంసి ట్రస్ట్ గా మీకు ఎన్నో మిరాకిల్ జరిగి ఉండాలిగా. ఒకటి రెండు చెప్పండి మేడం, మీ జీవితంలో ఏం జరిగింది మేడం? కోఆర్డినేటర్ ఉన్నారుగా. అవును సార్, ఒక్కొక్కరి అనుభవాలు వినడం ద్వారా, ఒక్కొక్క మీటింగ్ జరగడం ద్వారా నాకు అబ్బాయి ఇంత మంచి దాంట్లో నేను వర్క్ చేస్తున్నానా, ఎంత పెద్ద ఆపర్చునిటీ నాకు పత్రిక సార్ ఇచ్చారు అని చాలా హ్యాపీ ఉంటుంది ప్రతిరోజు. అన్నిటికన్నా ఎక్కువ ఏది ఆనందమే మహాభాగ్యం అంటారు కదా, అది పొందాను సార్ ఇందులో. వాహ్, ఆనందం ఉంటే అన్ని ఉన్నట్టే కదా మేడం, దాని వెనకాల అన్ని వస్తాయి. మేడం మీరు మేనేజింగ్ ట్రస్టీగా మొత్తం రన్ చేస్తున్నారు, చెప్పండి. అసలు అంటే పత్రి సార్ ట్రస్టీగా మమ్మల్ని పెట్టినప్పుడు అసలు ఏం తెలియకపోయినా పర్వాలేదు, ఉంటే చాలు అని అనడం జరిగింది సార్. ఆయన్ని అంతా చూసుకుంటున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంటే ఏమి తెలియని వాళ్ళని ఎంత అద్భుతంగా సార్ మమ్మల్ని ఇక్కడి వరకు మమ్మల్ని తీసుకొచ్చారంటే మామూలు విషయం కాదు. అంటే అంత శక్తి జ్ఞానం అందించి ఉన్నాము, మనకు తెలియకపోవచ్చు మన శక్తి వారికి తెలుసుగా. హనుమంతుల వారికే గుర్తు చేయాల్సి వచ్చింది మేడం, హనుమంతుల వారికే గుర్తు చేయాల్సి వచ్చింది నువ్వు దాటగలవని. సో మనకు కూడా నువ్వు నిలబడాలని చెప్పారు సార్. అలా అంత అద్భుతంగా ఇప్పుడు నేను ఇక్కడ నుంచున్నానంటే అదే ఒక అద్భుతం సార్ నాకైతే. సూపర్ మేడం, బాగా చేస్తున్నారు కదా. పిఎంసి ట్రస్ట్ అంటే ఇప్పుడు పిఎంసి ట్రస్ట్ బ్రాండ్ అంబాసిడర్ కాదు, పిఎంసి ట్రస్టే ఒక బ్రాండ్. ది పిఎంసి ట్రస్ట్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది ఇప్పుడు మన PSSM లో. వండర్ఫుల్ మేడం. నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది మేడం? BAM 7 గురించి ఏమన్నా కొంచెం పరిచయాలు చేస్తారా సార్? అయోధ్య అని అనుకుంటున్నాం. అయోధ్య, రామ జన్మభూమి అయోధ్య. అయోధ్య అనగానే వైబ్రేషన్ వస్తుంది. జూన్ లో కానీ ఇంకా డేట్స్ ఫిక్స్ అవ్వలేదు సార్. మొత్తం మీద జూన్ లో మార్చిలో మధుర, జూన్ లో అయోధ్యలో జరగబోతుంది. ఇప్పటి నుంచే అందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్స్ గా అవ్వాలని మేము కోరుకుంటున్నాం. సూపర్. ఈ సంవత్సరంలోనే 2 అద్భుతమైన ప్లేస్ కి వెళ్ళాలి,
అక్కడ ఎనర్జీ కనెక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇప్పుడు చేరాల్సిందే. ఒకటి కృష్ణుడు జన్మస్థలం, ఒకటి రాముడి రాముడు జన్మస్థలం. జన్మస్థలం. వావ్, వీళ్ళిద్దరు కలిస్తే ఇంకేముంది. మేడం చెప్పండి, నెక్స్ట్ జరగబోయే మీటింగ్ గురించి ఏమైనా చెప్తారా? యా షూర్ సార్. అదే అయోధ్య ఇప్పుడు అందరికీ తెలిసినవి, ప్రపంచం అంతా. చక్కగా రీసెంట్ గానే మనం చేసుకోవడం జరిగింది, విగ్రహ ప్రతిష్ఠ కూడా చేశారు. అక్కడ కూర్చుని మనం ఇప్పుడు కృష్ణుడితో కలుస్తున్నాం, తర్వాత రాముడితోటి, రైట్, ఇంకా రామరాజ్యం ఈజీగా సాధించగలుగుతాం మనం. రామరాజ్యానికి కావలసిన శక్తి ప్రకంపనాలు పంపించబోతున్నాం. ఏమంటే అంబాసిడర్స్ మీట్ కి రావడం వల్ల ఏమవుతుందంటే సార్, ఒక ఎనర్జీ గ్రిడ్ లకు వాళ్ళు రావడం జరుగుతుంది. ఎనర్జీ గ్రిడ్ ఆ వర్క్ చేయడానికి వాళ్ళకి మానసికంగా ఇంకేం చెయ్యాలి అన్నది వాళ్ళ ఇన్ట్యూషన్ ద్వారా వాళ్ళకి అందుతూ ఉంటుంది. ఆ వర్క్ తీసుకున్న లక్ష్యాన్ని సులువుగా వాళ్ళు చేరగలుగుతారు. రైట్, అంటే మీరు ఇందాక మేడం చెప్పినట్టు నేను చేయగలనని ఒక స్టెప్ ముందుకేస్తే చాలు, మాస్టర్స్ ఆ ఎనర్జీ ఇస్తారు అనేది అర్థమవుతుంది. అవును, ఒక స్టెప్ మనం వేయాలి. మనం సంసిద్ధంగా ఉంటే చాలు. అవును, మనం ఎన్నో పుస్తకాలు చదివాంగా, ఒక్క అడుగు మీరు వేయండి 10 అడుగులు మేము నడిపిస్తామని. వండర్ఫుల్. సో ఇటు రాముల వారిది కృష్ణుల వారి యొక్క శక్తికి ఈ సంవత్సరం కనెక్ట్ చేయించబోతున్నారు. సో 7th కూడా 6th 7th 8th 3 కూడా జరుగుతాయి ఈ సంవత్సరం. రైట్, మేబీ 8th ఇంకెక్కడ అనేది ఫైనలైజ్ అవుతుంది. సో మొత్తం మీద ఈ 2 బ్రాండ్ అంబాసిడర్ 6, బ్రాండ్ అంబాసిడర్ 7 ఈ సంవత్సరంలో జరగబోతున్నాయి. మార్చిలో 1, జూన్లో 1 జరగబోతుంది. సో ఇప్పటికి కూడా చేరొచ్చు ఎవరైనా. దానికి డీటెయిల్స్ మేడం ఎలా కాంటాక్ట్ చేయాలి? మనం ఆల్రెడీ మా ఫోన్ నెంబర్స్ ఇచ్చాం సార్, మనం ఛానల్లో కూడా ఇస్తున్నాము. ఆ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మేము ఇలా చేరాలనుకుంటున్నాము అంటే సరిపోతుంది. మేము ఫస్ట్ వాళ్ళ డేటా తీసుకుంటాం, వాళ్ళ ఫోటో, వాళ్ళ పేరు, వాళ్ళ ప్లేస్ ఎక్కడ ఉన్నారు అన్నది తీసుకుని మనం ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళ పుట్టినరోజు మన పిఎంసి ఛానల్లో విష్ చేయడం జరుగుతుంది. అదొక స్పెషల్ యాడ్ ఇస్తారు, ది పిఎంసి ట్రస్ట్ తరపున. చాలా మంది కూడా ఈ విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా పుట్టినరోజు పిఎంసి ఛానల్ వారు చేశారు అని చెప్పేసి. వాళ్ళు మర్చిపోయాడా ఇన్ కేసు మనం గుర్తు చేసినట్టుగా మన దగ్గర ఉంటాయి కదా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మళ్ళీ ప్రపంచం అంతా విషెస్ అందుతున్నాయి కదా వాళ్ళకి, ప్రపంచం అంతా చూస్తారు, అహో ఇలా బర్త్డే. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను నా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు, కానీ నా పుట్టినరోజు తెలియదు. అవును, ఛానల్లో రావడం ద్వారా ప్రతి ఒక్కరు ఫోన్ చేసి వాళ్ళకి విష్ చేయడం వల్ల ఒక సెలబ్రేషన్ ఫీలింగ్ వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ రైట్, ఇది కదా ఆత్మ పుట్టిన పర్పస్ అని. అప్పుడు ఇంకా బాగా ఇంకా ఎనర్జైజ్ అవుతూ ఉంటారు. ఇంకా వెనస్డే రోజు, ప్రతి వెనస్డే రోజు అందరు అంబాసిడర్స్ తోటి మీట్ ఉంటుంది సార్. 1 hour మీటింగ్స్ కూడా ఉంటాయి. 1 hour మెడిటేషన్ ఉంటుంది, జూమ్ మీటింగ్స్ 1 hour మెడిటేషన్ తర్వాత వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే ఇంకా ఎలా చేద్దాము అనేది అంటే ఇప్పుడు డిస్కషన్ చేసి బ్రాండ్ అంబాసిడర్ గా చేరడంతో పాటు వేరియస్ ప్లేసెస్ కి రావడంతో పాటు ఎవ్రీ వెన్స్డే జూమ్ మీటింగ్స్ ద్వారా స్టెప్ బై స్టెప్ మెడిటేషన్ సపోర్ట్ చేస్తూ ఉంటారు మీరు. ఇప్పటి వరకు ఏం జరిగింది, నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఆ సపోర్ట్ అంతా మీరు అందిస్తారు. ఓ వండర్ఫుల్. అయితే రైట్, వెన్స్డే జూమ్ మీటింగ్స్ ఉంటాయి, ఈవినింగ్స్ 8:30 to 9:30 సార్. రైట్, రాత్రి 10:30 to 8:30 to 9:30 అందరం కలిసి కూర్చొని మెడిటేషన్ కూడా చేస్తాము. చాలా బాగుంటుంది సార్, వాళ్ళు చాలా కనెక్ట్ అవుతున్నారు ఆ జూమ్ మీట్ లో. సో అట్లా గ్రూప్ ఎనర్జీ అట్లా సెట్ చేస్తున్నారు, మళ్ళీ డిఫరెంట్ ప్లేసెస్ లో సెట్ చేస్తున్నారు. ఎన్ని ప్రోగ్రామ్ చేస్తున్నారు మేడం పిఎంసి ట్రస్ట్ ద్వారా. ది పిఎంసి ట్రస్ట్ అంటే ఒక బ్రాండ్. వండర్ఫుల్. సో చివరిగా మేడం మీ సందేశం ఏంటి, BAM 6 గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా చాలా ఈ అవకాశం ఏదో అంటారు చూసారా, అవకాశం ఒకసారి డోర్ తొడుతుంది అని, అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా అంబాసిడర్గా జాయిన్ అయ్యి ఇలాంటి ఎనర్జీ ప్లేస్కి మన అందరం కలిసి వెళ్ళింది వేరు, వెళ్తూ ఉంటాము కానీ ఫ్యామిలీ మెంబర్స్ వేరు. ఈ గ్రూప్ మెడిటేషన్ జరుగుతున్నప్పుడు అందులో పార్టిసిపేషన్ చేయడము వేరు. ఎప్పుడు ఒక ప్రకృతి నియమం ఉంది సార్, అందరూ ఏమంటారు, వస్తే ఇస్తాను అంటారు, కాదు ఇస్తే వస్తుంది. రైట్, వండర్ఫుల్. సో ఎప్పుడైతే మనం ఇస్తామో ఆటోమేటిక్గా మనకి ఏది కావాలంటే అది వస్తుంది, అసలు అడగాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అది ప్రకృతి నియమం కాబట్టి. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని మనకి ఇచ్చారు. పిఎంసి ఛానల్, పిఎంసి ట్రస్ట్ తరపున మనం అందుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో జాయిన్ అయ్యి చక్కగా అందరం కూడా కలిసి ఒక ఎనర్జీ వర్క్ చేసి సార్ ఏదైతే కోరుకున్నారో
అది సాకారం చేసుకుందాం, వసుదైక కుటుంబం కింద మారడానికి ఇది ఒక అవకాశం సార్. వండర్ఫుల్ మేడం. మేడం సార్ సీతా మేడం చెప్పినట్టు అలాగే సార్, ప్రతి ఒక్కరూ కూడా అంబాసిడర్స్ అవ్వాలి. దీనికి సపోర్టివ్గా మనం అందరం కలిసి తలా ఒక చేస్తే అద్భుతంగా ఇంకా ఎంతో మందికి అందుతుంది, ఎంతోమంది ఆనందంగా జీవిస్తారు. మన లక్ష్యం ఒక్కటే కదా సార్, ఆనందంగా ఆరోగ్యంగా జీవించడం కోసమే మరి పత్రి సార్ ధ్యానం అనేది అద్భుతంగా మన దగ్గరికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ అంబాసిడర్స్గా ఉండాలి అని మా కోరిక సార్. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. సార్ సో ఇదండి ఈనాటి బ్రాండ్ అంబాసిడర్స్ మీట్ 6. విన్నాం కదా, వస్తే ఇస్తాము కాదు, మీరు ఇవ్వడానికి నిలబడండి. ఏమొస్తుందో ఎన్ని అనుభవాలు విన్నాం మనం. కాబట్టి మిత్రులారా, పిరమిడ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి ఇదే అద్భుతమైన అవకాశం. అందరూ కూడా ప్రతి ఒక్కరూ బ్రాండ్ అంబాసిడర్గా చేరినప్పుడు మన ద్వారా సులువుగా చేయబడుతుంది. మనందరం కలిస్తేనే ధ్యాన జగత్ అవుతుంది. పత్రిజీ మనకిచ్చిన ఒక అద్భుతమైన బాధ్యత ఇది. వారు మన మీద బాధ్యత ఇచ్చారు, ఇంకా ఛానల్ ఉంది, మీరు నడిపిస్తారు అన్న ధైర్యంతో వారు పక్కన పైనుండి మనకు ఆ ఎనర్జీ ఇస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరూ పిఎంసి అభిమానులందరూ కూడా పిఎంసి ట్రస్ట్ బ్రాండ్ అంబాసిడర్గా చేరాలని కోరుకుంటూ, పిఎంసికి ఇచ్చే ప్రతి రూపాయి మనం విశ్వ కళ్యాణానికి ఉపయోగిస్తున్నాం. కనబడుతుంది కదా ఈ ప్రోగ్రాం చేయడానికి ఎన్ని కావాలో. కాబట్టి మిత్రులారా, అందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్గా చేరదాం. బ్రాండ్ అంబాసిడర్ 6కి ఎవరైతే మధురకు వెళ్ళాలనుకున్నారో ఇప్పుడే ఆ స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు డీటెయిల్స్ ఇవ్వండి, బ్రాండ్ అంబాసిడర్గా చేరండి, వెంటనే మీరు వెళ్ళొచ్చు. ఆ తర్వాత మనకు జూన్లో అయోధ్యలో జరగబోయే బ్రాండ్ అంబాసిడర్ 7 జరగబోతుంది. అయోధ్య అంటే ఇప్పుడు ఒక వైబ్రేషన్. మామూలుగా వెళ్తామా లేదా క్వశ్చన్ మార్క్. మనం కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు అదొకలా ఉంటుంది. మనం ఆత్మ బంధువులతో వెళ్తున్నాం. ఆత్మ బంధువులు మనందరం కలిసి ఎందుకు వచ్చామో మన పర్పస్ని జీవించడానికి ఈ టూర్స్ మిత్రులారా. కాబట్టి అయోధ్య రాముల వారిని కూడా దర్శించుకోవాలి, నేను మరింత ఉన్నతంగా ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడే చేరితే అయోధ్య కూడా వెళ్ళే ఒక అద్భుతమైన అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి అందరూ బ్రాండ్ అంబాసిడర్గా చేరి పిఎంసి ట్రస్ట్కి అందరూ హెల్ప్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.